మిడ్ నైట్ సడన్ గా నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఈ టైంలో ఎవర్రా బాబు ఏమైందని అంటూ ఫోన్ లిఫ్ట్ చేశాను. అటు సైడ్ నుంచి మా వైఫ్ వాళ్ళ తమ్ముడు మాట్లాడుతూ, బావా నేను తిరుపతికి వచ్చాను, కొంచెం అలిపిరి దాకా రావా అన్నాడు. సరే అనేసి నేను మా వైఫ్ బయలుదేరి అలిపిరి దగ్గరికి వెళ్ళాం. అక్కడ మా బామర్తో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ ముగ్గురు ఉన్నారు. వీళ్ళు తిరుమల దర్శనానికి వచ్చారు. ఇక నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి, చెప్పండి అబ్బాయిలు, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అని అడిగాను. వాళ్ళలో ఒక అబ్బాయి, అన్న నైట్ స్టే చేసేదానికి మాకు ఒక రూమ్ కావాలన్నాడు. ఆ ఒక్క మాటతో లేచి స్కూటీ వెనక్కి తిప్పుకొని వాళ్ళకి రూమ్ చూద్దామని వెళ్ళాను. ఆల్మోస్ట్ అలిపిరి చుట్టుపక్కల మొత్తం తిరిగాక బడ్జెట్ లో అయితే ఒక రూమ్ దొరికింది. ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి రూమ్ దొరికింది అబ్బాయిలు అని చెప్పి అమౌంట్ ఎంతో చెప్పాను. వాళ్ళలో ఒక అబ్బాయి, మరీ ఎంత లో బడ్జెట్ రూమ్లలో మేము ఉండవన్నా అన్నాడు. ఇంకో అబ్బాయి, వేరే రూమ్ ఏదైనా చూడొచ్చు కదా అన్నాడు. మరొక అబ్బాయి, ఇవన్నీ వద్దన్నా, ఇక్కడెక్కడ సత్రం లేదా అన్నాడు. ఇదంతా ఎందుకు, వాళ్ళని మీ రూమ్ లోనే పెట్టుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. మా ఓనర్ అస్సలు ఒప్పుకోడు. అందుకే వాళ్ళని ఒక సత్రం దగ్గర వదిలిపెట్టి జాగ్రత్త అబ్బాయిలు అని చెప్పి రిటర్న్ అయిపోయా. మీరు వీడియో చూసి సైలెంట్ గా వెళ్ళిపోయినా రిటర్న్ వచ్చి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే.